అవును, గణేష్ పండగ నడుస్తుంది కదా, మరి మంచి చెడు గట్లనే ఏమైనా వార్తలుంటే పట్టుకొని రా అని చెప్పిన. సారు ఏం చేస్తున్నాడో ఏమో. ఓ పారి మనమే చూసొద్దాం పాండ్రి. అగో గాడ గురక పెట్టుకుంటా చెట్టు కింద ఒరిగిండు. మా అన్ననా ఏంది? హే, అయినా మా అన్న ఎందుకు ఈ టైంలో పడుకుంటాడు? అది మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. ఓ నిద్ర మొక్కపోడా, ఏడున్నావు? ఏం చేస్తున్నావు? అయినా ఏమైనా అనుకుని ఉంటాడా? ఏ పన్నాడు కదా, ఏమి వినపడి సావదులే. అరే తీమాలు కొట్టురా, దోమలు కొడతలేనా? మీకు దోమలు కొట్టినారా? తీమాలు కొట్టు. జై జై గణేష. అరే ఏం మనిషివన్నా, నాకు అర్థం కాక అడుగుతా. మనకు ఏమైనా ఇల్లు జాగ లేదా? గాడబడుకున్నావు ఏంది? ఏంది అల్లం ఎల్లిగడ్డ ఆమె గీడికి వచ్చింది. పని పాట లేదు, అల్లం అమ్ముకున్నట్టు మంచి నిద్ర ఖరాబ్ చేసాడు. ఏంట పాడుగా. ఓ పట్వారి, జరా కళ్ళు తెరవరాదే. వచ్చింది నేనా, అల్లం ఎల్లిగడ్డ అమ్మేటామేనా అని తెలుస్తుంది. సరే, నువ్వెప్పుడు వచ్చినావు రేడికి? ఇలా ఆఫీస్ పోలే అసలే? అంత పొద్దుగా పోయినావు చెల్లి ఆఫీస్కో? ఏం పని పాట లేదా నీకో? మంచి నిద్రను ఖరాబ్ చేసినావు. నేను చీకటితోనే వచ్చిన గాని అన్నా ఏమైందన్నా గట్ల నిద్రలో కలవరిస్తున్నావు? నేను చెప్పిన పని ఏమైందన్నా? అరే శైలే, నువ్వేం చెప్పినావు గుర్తుంటే నేను గీడెందుకుంటా శైలే? ఏం అర్థమవుతలే, కన్నాన్ని మూత పడతానే ఏమన్నా లేచి పని చేద్దామంటే ఎదురొస్తా ఉంది. పడతాయి పడతాయి, ఎందుకు పడాయి? నిన్న అనంగా పోయినావు పండగ ముచ్చట్లు పట్టుకొస్తా అని. గిప్పుడు నీకు సోయి వచ్చిందా? అరే ఏమో చెల్లె, అవో సోపతియాలు పిలిచలు నిన్న అనంగా. పోకపోతే ఇజ్జత పోతుంది కదా. అవో మీ అన్న ఇజ్జత పోయిందంటే ఏమైనా ఉన్నదా ఇక ఊళ్ళే మనకు? ఆహా కూర పట్ల పడుకుంటే ఇటే పడేటట్టున్నా. గదొక్కటే తక్కువైందన్న నీకు. సరే గాని నేను చెప్పిన ముచ్చట ఏమైందన్నా? అసలు ముచ్చట పక్కన పెట్టి కొసరక ఎగబడతావేంది? అరే ఏంది చెల్లె, నాకు మత్తు లేక సోయి లేక నేను కింద మీద వాడి నిద్రపోతాంటే నీదోలే పాడండి. గమ్మత్తు ఉంటుంది నీ కథ. ఇంత ముద్దు ఉన్నప్పుడు ఒరే నిద్ర మొక్కపోడా, నీకు ఒక్క తీరుగా చెప్పి పంపించినా కదా గా పండగ ముచ్చట్లు ఏమైనా ఉంటే పట్టుకురా అని. మళ్ళా నాకదే గమ్మత్తుగా ఉందని ఎంత ముద్దుగా చెప్తుండో చూడు. అబ్బా చెల్లె, అక్క నువ్వు నా పానం తిని కొంచెం నాకు అర్థం కాదు. నీ అక్క పొద్దు పొద్దులా చికెన్ కరా మీద ఎక్కువ ఒకటే ఊపిరి బుగ్గలు తిన్నట్టు ఉడతాను. ఇడికి వెళ్ళిపో, అశాంతంగా నన్ను నిద్ర కూడా పోనిస్తలేము. నిద్ర పట్టి పాడైతలేదు మళ్ళా. ఏం రోగం పుట్టిందన్న నీకు? పొద్దు పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసినానో ఏమో గాని నీతో మాటలు పడుతున్నా. పిసగిట్లా లేచిందా ఏంది? నీతో నొల్లి పెట్టుకుంటున్నాను నేను. అబ్బో చెల్లో, పొద్దుగా లేచి నేనేమన్నా రంభ ఊరువసి ముఖం చూసినా? నేను చూసింది నీ ముఖమే. అక్క పొద్దుగా లేగానే నీ ముఖమే చూసిన. ఇవాళ ఏమవుతుందేమో, ఏమన్నా టక్కరే కింద పడతానేమో తెలియదు. ఛీ, ఇక నీతోని మాట్లాడి లాభం లేదు కానీ గా తత్తిమ వార్తలు గిన్నున్నాయి, గవిటి చెప్పి ఇంటికి పోతా. నీ సంగతి ఏందో చూస్తా. ఈ అక్క నాకు కూడా శని పోయింది పా. ఈ అక్క నీతో ఊకోలేలి శని దాపరించను పా. ప్రశాంతంగా అనుకోవచ్చు నువ్వు పోతే. మంచిగా నిద్ర పట్టాలి. రేపలాగైనా మహారాజుకి జై. చందలు అడిగి అడిగి నిద్ర కూడా లేసాక నాకు. కూరని అక్క సోలుతానే కూడా ఇంకా పోయిపోన్నామంటే మా దయ్యం శైలి ఉన్నాం.
అబ్బబ్బబ్బబ్బబ్బా మా అన్నతోని ఇంకా ఎన్ని గోసలు పడాలో ఏమో. చెప్పిన పని చేయడు, మంచి చెడు అడిగి మందలిస్తే మనుషుల మీదకే మళ్ళా గరం అవుతాడు. నిద్ర లేదు గిద్ర లేదు కానీ ఈ 2 రోజులల్లా ఎట్లా చేసి మా అన్నతోని పండగ ముచ్చటైతే చెప్పిస్తా. దీనికి ఏం చేయాలో నాకు మాగేరికి.